ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉండడంతో సీఎం టూర్కు ప్రాధాన్యత సంతరించుకుంది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండడంతో ఎంపీల మద్దతు కూడగట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. రేపు ఎంపీలను మానిటరింగ్, ఓటింగ్పై అవగాహన కల్పించనున్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్పై మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈరోజు గోదావరి ఫస్ట్ సెకండ్ ఫేజ్ మూసి ప్రక్షాళనకు సంబంధించిన కార్యక్రమం సంబంధించి ఈరోజు రాజేంద్ర నగర్లో కార్యక్రమం తర్వాత నేరుగా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంపీలందరూ కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని గతంలో ఆయన అభ్యర్థిగా ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటన చేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ మద్దతు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి సుదర్శన్ రెడ్డి ఎన్నికలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి, ఆయనకు ఓటేయాలని మరోసారి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా మాక్ పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి రేపు జరిగే ఎన్నికలో ఏ విధంగా ఎంపీలు వ్యవహరించాలి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలను మరోసారి విజ్ఞప్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుసు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ను కూడా ఆయన మద్దతు కోరారు. బీఆర్ఎస్ కూడా తెలంగాణ బిడ్డ ఈసారి ఎన్డీఏ కూటమి నుంచి ఉపరాష్ట్ర అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి రంగంలో ఉన్నారు, పోటీ చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్కున్న 4 రాజ్యసభ సభ్యులు ఓటేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి రియాక్షన్ రాలేదు. బీఆర్ఎస్ ఎటు నిర్ణయం తీసుకోబోతుంది, ఎవరికి ఓటేయమని చెబుతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ దాదాపు అంటే యూరియా అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి యూరియాను తెలంగాణకు ఎవరు సప్లై చేస్తే వారికి ఓటేస్తామంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో ప్రకటన చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందనే అంశాన్ని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. కానీ బీఆర్ఎస్ ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు. రేపే ఉప ఎన్నిక ఉంది కాబట్టి మరి కాసేపట్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఉంది కాబట్టి దాంట్లో ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా, లేక ఓటింగ్కు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉండే అవకాశం ఉందా? ఈ 2 అంశాల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎన్డీఏకి కానీ మరోవైపు యూపీఏకు రెండింటికి దూరంగా ఉంది కాబట్టి ప్రాంతీయ పార్టీగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతుందా, లేదంటే ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మజ్లీస్ ఎంపీ కూడా సుదర్శన్ రెడ్డికే తాము మద్దతు ఇస్తామని ప్రకటన చేశారు కాబట్టి బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అంశం కూడా ప్రస్తుతానికి ఆసక్తిగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ, జనసేన 2 ఇండియా కూటమిలో ఉన్నాయి కదా, వైసీపీ కూడా ఎన్డీఏ కూటమికే తాము మద్దతు ఇస్తామని ప్రకటన చేసింది. కాబట్టి కేవలం బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా చూస్తే ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఎంపీలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు తెలుగు రాష్ట్రాల ఎంపీలను మరోసారి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కామారెడ్డి సభను ఈ నెల 15 నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీసీ డిక్లరేషన్ సభ అక్కడి నుంచే నిర్వహించింది. ఇప్పుడు సక్సెస్ సభను కూడా అక్కడి నుంచే ఈ నెల 15న భారీ బహిరంగ సభ నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఆ సభకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేదంటే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆహ్వానించే అవకాశం ఉంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఏఐసీసీ ఖర్గేతో అదేవిధంగా రాహుల్ గాంధీతో భేటీ అవకాశం, ఇద్దరిని సభకు ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ 2 అంశాలు సీఎం రేవంత్ రెడ్డి రేపు జరిగే ఉప ఎన్నిక సంబంధించిన ప్రక్రియను లేదంటే ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలతో ఆయనతో గతంలో ఎంపీగా పనిచేశారు కాబట్టి ఆయనతో పరిచయాలున్న ఎంపీలతో కూడా మళ్ళీ కలిసి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా సీఎం అందరితో చర్చించే అవకాశం ఉంది. 2వ కార్యక్రమంగా కామారెడ్డి సభకు రాహుల్ గాంధీని లేదంటే ఖర్గేను ఇద్దరిని ఆహ్వానిస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది కాబట్టి రేపు వీరిద్దరిని ఈ నెల 15న జరిగే కామారెడ్డి సభకు రావాలని ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అపర్ణ.